ఆల్, వెల్కమ్ టు క్రేజీస్ గెలాక్సీ. సో మే 16th ఫుల్ రెయిన్ వచ్చింది. సో ఆ రోజు వాటర్ అయితే మా ఇంటి ముందు ఇలా నిలిచిపోయాయి. మాకేందంటే మా ఇల్లు వచ్చేసి 30 సంవత్సరాల క్రితం కట్టిందనమాట. మేము కట్టుకున్నప్పుడు కొంచెం హైట్గానే ఉండిందంట. సో ఈ మధ్య ఈ సిమెంట్ రోడ్లు వచ్చాయి కదా ఈ ఊర్లల్లో. సో ఆ సిమెంట్ రోడ్ వల్ల బాగా హైట్ వేయటం వల్ల మా ఇల్లు డౌన్ అయిపోయింది. ఇంకా వాటర్ అంతా వచ్చేసి అట్లా నిలిచిపోతుంది. అప్పుడప్పుడు ఇంట్లోకి కూడా వస్తాయి. 5 years బ్యాక్ మా ఇల్లు ఇలా ఉండేది. వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అలా ఉండేది. ఇలా మొత్తం మట్టి ఇలా దీన్ని కొంచెం ఇలా బాగు చేయించాలన్నమాట. సో బాగు చేయించాక ఇలా ఉంది. అప్పట్లో అయితే మాకు ఇలా రేకులు ఉండేవి కాదు. పందిరి అంటారు కదా, తాటాకులతో వేస్తారు, అలాంటిది ఉండేది. దాని కిందే పాపం మా అమ్మ గ్యాస్ పెట్టుకొని అక్కడే ఉండి ఆ పొగ అంతా అక్కడే ఉండి, ఇంకా వర్షం పడినప్పుడైతే ఇంకా వండుకోవటానికి కూడా ఉండదు. ఆ వర్షపు నీళ్ళు కారుతూ ఉంటాయి ఆ తాటాకుల మధ్యలో నుంచి. చాలా కష్టంగా ఉండేది అప్పుడు. సో ఇంకా మొత్తానికి ఒక 5 years బ్యాక్ కొంచెం బాగా చేయించి ఇలా చేశాను అనమాట ఇల్లుని. సో మా అమ్మ అయితే హ్యాపీ ఇప్పుడు కొంచెం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.